నిరాహార దీక్ష చేస్తున్న రాజ్ దగ్గరికి మీడియా వాళ్ళు వచ్చి రకరకాలుగా ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఇక పక్కన ఉన్న తాగుబోతూ వంకర్ టింకరగా సమాధానాలు చెప్తూ రాజ్ని ఇరకాటంలో పడేస్తాడు. దాంతో కావ్య మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి, చూడండి, మీకు మొన్నే చెప్పాను కదా మా మధ్య ఎటువంటి గొడవలు లేవని, ఆయన నన్ను ఇబ్బంది పెట్టట్లేదని. మరి ఈ టెంటు ఇదంతా ఏంటి మేడం? ఆయన ఏదో సరదాగా నన్ను ఏడిపించడానికి చేస్తున్నారు, మీరేమో ఈ తాగుబోతు మాటల్ని పట్టించుకుని వచ్చేశారు. దయచేసి వెళ్ళిపోండి అని కావ్య చెప్పేసరికి, సారీ మేడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం అనేసి మీడియా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో రాజ్, అమ్మయ్య, సమయానికి వచ్చి కాపాడింది, లేకపోతే పెంట పెంట అయిపోయేది అనుకుంటూ ఉంటాడు. నేను కనుక ఒక్క మాట నా కడుపులో బిడ్డని నా భర్తే చంపుకోమంటున్నాడు అని వాళ్ళకి చెప్పుంటే మీ పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుందా అని కావ్య అనేసరికి, ఏంటి నువ్వు చెప్పేది నిజమా? నీ కడుపులోని బిడ్డను చంపేసుకోమంటున్నారా? అందుకే దీక్ష చేస్తున్నాడా అని తాగుబోతూ అడిగేసరికి, అవును, నువ్వే చెప్పన్నయ్యా, ఏ ఆడపిల్లైనా తన కడుపులో ఉన్న బిడ్డని పోగొట్టుకోవడానికి ఒప్పుకుంటుందా అని కావ్య అనేసరికి, ఛీ, నీకన్నా నా పళ్ళమే నయం, నీకన్నా నా పళ్ళమే నయం కదా బ్రదర్. 4 దెబ్బలు వేసినా రాత్రి ఇంటికి పోగానే 2 ముద్దలు పెట్టి 2 ముద్దులు పెడుతుంది. నువ్వేంటి బ్రదర్ ఏకంగా బిడ్డను చంపేసుకోమంటున్నావు? తాగుబోతులైనా నాకంటూ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. నీలాంటి వాడికి నేను ఎందుకు సపోర్ట్ చేశాను బ్రదర్? ఇక నుంచి అలా సపోర్ట్ మొత్తం నా చెల్లికే, నా చెల్లమ్మకే. నీకు ఏదైనా కష్టం వస్తే ఒక చిన్న కేకే చెల్లమ్మ, పక్కింట్లోనే ఉంటాను, పరిగెత్తుకుని వచ్చేస్తాను. చి, నీ వల్ల కోటర్ వేసినంత దిగిపోయింది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తాగుబోతూ. ఏవండి, ఇప్పటికైనా మీ ఆలోచన తప్పు అని ఒప్పుకుని లోపలికి వస్తారా అని కావ్య అడిగేసరికి, నేను ఏం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది. నాతో పాటు వచ్చే వరకు ఈ దీక్ష మాత్రం ఆపను అని రాజ్ మళ్ళీ టెంట్ లోపలికి వెళ్ళి, భార్యలు మొండితనం నశించాలి, భర్త మాటే వేదవాకు అంటూ ఉంటాడు. ఇక కావ్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఇందిరాదేవి, అలా జరిగిందా అని ఫోన్లో మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన అపర్ణ, ఏంటత్తయ్య, ఫోన్లో ఏమన్నా కార్టూన్స్ చూసారా అంతలా నవ్వుకుంటున్నారు? విషయం తెలిస్తే నువ్వు కూడా నవ్వుతావు తెలుసా? ఏం జరిగింది అత్తయ్య? నీ కొడుకు తిక్క కుదిరింది. తిక్క కుదరడం ఏంటి? అసలు ఏమైంది అత్తయ్య అని అపర్ణ అడిగేసరికి, నా మనవరాలను తీసుకురావడానికి అత్తారింటికి వెళ్ళిన నీ కొడుకు నిరాహార దీక్ష చేస్తున్నాడని చెప్పాను కదా. అవును, ఇప్పుడు ఏమైంది? కావ్య ఒప్పుకుందా అత్తయ్య? ఒప్పుకోవడం కాదు, వీడేమో దాన్ని ఒప్పించడానికి నిరాహార దీక్ష చేస్తుంటే అప్పుడే అక్కడికి ఒక తాగుబోతు వచ్చి ఆ సమస్యని ఇంకోలా సృష్టించి నా మనవడిని ఇరికించేశాడంట. ఇప్పుడే కనకం ఫోన్ చేసి చెప్పింది అని ఇందిరాదేవి పగలబడి నవ్వుతూ ఉంటుంది. వెదవకి బాగా అయ్యింది, విషయం చెప్పకుండా ఇంట్లో వాళ్ళందరినీ ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అత్తయ్య. అన్నీ బాగుంటే ఎంతో హ్యాపీగా బిడ్డని మోయాల్సిన నా కోడలు వీడి కారణంగా బాధలు మోస్తుంది. దానికి కన్నీళ్లు పోయి ఆనంద బాష్పాలు వచ్చేదెప్పుడో ఏంటో అని అపర్ణ బాధపడుతూ ఉంటే, వస్తుంది అపర్ణ, తప్పకుండా వస్తుంది. నా మనవడికి మ్యూజిక్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ముందు ముందు ఉంటుంది వాడికి అసలు ఆట అని ఇద్దరు నవ్వుకుంటారు. ఇక మరోవైపు రాత్రి అయ్యేసరికి దోమలు రాజును కుడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఓరి దేవుడా, నా జీవితంలో ఒక రాత్రి గడవడం ఇంత కష్టంగా ఉంటుందని తెలిస్తే అసలు ఇక్కడికి వచ్చేవాడినే కాదు, అనవసరంగా వచ్చాను, ఇరుక్కుని చచ్చాను అని దోమల్ని కొట్టుకుంటూ, ఈ దోమలొకటి, ఒసేయ్, నన్ను ఇలా కుట్టి చంపకపోతే మీరు కూడా మా మగదామల్లాగా ఏ చెట్ల రసాలో పీల్చుకుని తాగొచ్చు కదా, నన్ను పీడిస్తారేంటి అని దోమలు కొట్టుకుంటూ పడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే కావ్య రాజును చూసి బాధపడుతూ, పాపం రోజు ఏసీలో పడుకునేవాడు ఇంతలా నా కోసం దీక్ష చేస్తూ ఆ దోమలతో పడుకోలేక ఇబ్బంది పడుతున్నట్లున్నారు, ఒక దుప్పటి తీసుకొచ్చి ఇద్దాం అని లోపలికి వెళ్ళి పిల్లో బెడ్షీట్ తీసుకుని వస్తూ ఉంటే, ఈ దుప్పటి ఇవన్నీ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావే అని కనకం అడుగుతుంది. పాపం ఆయన ఆ దోమలతో నిద్రపట్టకపోతుంటే అని కావ్య అనేసరికి, ఓహో, పాపమని జారిపడి దుప్పటి ఇవ్వడానికి వెళ్తున్నావా? నీకు అసలు బుద్ధుందా? ఇలా అల్లుడు గారికి అన్ని సేవలు చేస్తూ కావలసినవన్నీ అరేంజ్ చేస్తుంటే తనకి ఇబ్బంది ఏముంటుంది? నిన్నేం మార్చుకోవాల్సిన అవసరం ఏముంటుంది? కడుపు కాలితేనే అన్నం విలువ, ఇలా కష్టపడితేనే పెళ్ళం విలువ తెలుస్తుంది. అప్పుడే ఆయన మనసు మార్చుకుని నీ దారికి వస్తారు అని కనకం అనేసరికి, కానీ ఆయన్ని ఇలా కష్టపెట్టి మార్చుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. కష్టపడకుండా మనిషి ఎందుకు మారతాడే?
అల్లుడు గారి మనసు మారేలా ఒక ఐడియా చెప్తాను విను, ఇలా రా అంటూ కావ్య చెవిలో చెప్తూ ఉంటుంది. అటువైపు వామ్మో, ఒకవైపు దోమలు, మరోవైపు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అక్కడ తినేసి వద్దామంటే వాళ్ళు అలిగారు, ఇక్కడ తిందామంటే లోకు అయిపోతాను. దేవుడా, నాతో ఇలా ఆడుకోవాలని ఎందుకు అనిపిస్తుందయ్యా? నిన్నని ప్రయోజనం ఏముందిలే, నిరాహార దీక్ష అంటూ నేను చేసిన ఓవర్ యాక్షన్కి తప్పదు నా బతుకు అనుకుంటూ ఉంటాడు రాజ్. ఇటువైపు కావ్య వాళ్ళ అమ్మతోటి, అమ్మా ఇది పద్ధతి కాదమ్మా, ఒకవైపు ఆయన తినకుండా అలా బయట కూర్చుని ఉంటే ఆయన్ని రెచ్చగొట్టడానికి ఆయన కళ్ళ ముందే ఎలా తింటానమ్మా? ఇది మరీ బాగుందే. నీ మొగుడు మారాలని కోరుకుంది నువ్వు, అలిగి పుట్టింటికి వచ్చింది నువ్వు, తీరా మార్చడానికి ప్రయత్నిస్తుంటే పాపమంటూ అడ్డుపడతావేంటే? ఆయన మారాలని నాకు ఉందమ్మా. పాపం ఆయన ఆకలికి తట్టుకోలేరు, అందుకే తినమంటున్నానే. కనీసం కడుపు మాడితే అయినా అల్లుడు గారు చేస్తున్న తప్పేంటో ఆయనకి తెలుస్తుంది. ఆయన అలా బయట కూర్చుని గొడవ చేస్తుంటే నువ్వేం పట్టించుకోనట్లు ఉంటేనే ఆయన చేస్తున్న పని వల్ల ప్రయోజనం లేదని మనదారికి వస్తాడే, అంతేనంటావా అని కావ్య అనేసరికి ముమ్మాటికి అంతే. కానీ నువ్వు ఇంకో పని కూడా చేయాలి. నువ్వు ఇలా కుళ్ళిపోయిన కాకరకాయ మొహం వేసుకోకుండా అప్పుడే చెట్టు నుంచి తెంపిన యాపిల్ పండులా సంతోషంగా కనపడాలి. అప్పుడే అల్లుడు గారికి ఇంకా మండుతుంది. అర్థమైందా అని కనకం చెప్పేసరికి సరే ఒప్పుకున్నాక తప్పుతుందా అని లోపలికి వెళ్ళిపోతుంది కావ్య. ఇక పళ్ళెంలో భోజనం పెట్టుకుని బయటకు వస్తుంది. ఏవండి, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా అని అనగానే నాకేం తెలుస్తుంది అని అంటాడు రాజ్. నాటుకోడి కూరండి అని చెప్పగానే రాజ్ నోట్లో నుంచి నీళ్లు ఊరుతాయి. ఏంటి, కంట్రోల్ తప్పుతున్నారా అని అంటూ ఉంటే కావ్య నేనెందుకు కంట్రోల్ తప్పుతాను అని అంటూ ఉంటాడు. అల్లుడు గారు, అన్నీ మీకు నచ్చినవే చేశాను ఇవాళ, కావాలంటే వచ్చి రుచి చూడొచ్చు అని కనకం అంటూ ఉంటే రుచి మాత్రమే కాదు కావలసినంత తినొచ్చు అని కావ్య కూడా అంటుంది. కానీ మీరు వేసుకున్న చెప్పులతో పాటు మీ దీక్ష కూడా బయటే వదిలేసి రావాలి. ఏంటి, ఈ తొక్కలో చికెన్కి చేపలకి లొంగిపోయేవాళ్ళ కనిపిస్తున్నానా? ఈ రాజ్ దేనికి లొంగడు, దేనికైనా అదృష్టం ఉండాలే అని కనకం అనేసరికి మీ కూతుర్ని నేను చెప్పినట్లుగా ఒప్పుకుని నాతో పాటు రమ్మని చెప్పండి, ఇంతకన్నా 10 రెట్లు అదృష్టాన్ని నేనిస్తాను. దాన్ని అదృష్టం అనరు, కర్మ అంటారు. అలాంటి కర్మ నాకు పట్టలేదు అని కావ్య అనేసరికి వస్తావు, తప్పకుండా నా దారికి వస్తావు. అప్పటి వరకు నా దీక్ష ఆగదు. ఎందుకొచ్చిన దీక్షలు అల్లుడు గారు? మీ నోరు ఊరుతున్నట్లుంది, మీ కళ్ళు కావాలన్నట్లున్నాయి, కాళ్ళు లోపలికి రావాలన్నట్లున్నాయి. ఒక్కసారి రండి లోపలికి వచ్చారంటే మీకోసం వండిన నాటుకోడి కూర ఒక పట్టు పట్టొచ్చు. అల్లుడు గారు, టేస్ట్ ఎలా ఉందని అస్సలు ఆలోచించకండి. లాస్ట్ టైం మీరు సంక్రాంతికి వచ్చినప్పుడు నా చేత్తో చేసిన నాటుకోడి పులుసు ఎలా ఉందో అలానే చేశాను. అప్పుడు ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి అని కనకం అనేసరికి రాజ్ ఊహించుకుని లొట్టలు వేసుకుంటూ ఉంటాడు. దాంతో కావ్య హలో అలా కలలు కంటూ గాల్లో చికెన్ తినడం కాదు, పట్టుదల పక్కన పెడితే మీరు కూడా ఈ చికెన్ని తినొచ్చు. పట్టుదల కోసం ప్రాణాలిచ్చే వంశంలో పుట్టిన వాడిని, నాటుకోడి కోసం నేనేమి లొంగను అని రాజ్ అనేసరికి అవునవును, అపార్థం చేసుకునే అమ్మ, అర్థం చేసుకోలేని నాన్న, వరాలిచ్చే తాతయ్య, గారాలుకించే నానమ్మ, వీళ్ళందరి మధ్యలో పెరిగిన మీరు ఇలా కాకుండా ఎలా ఉంటారు అని కావ్య అనేసరికి ఓసేయ్, వాళ్ళనేమన్నా అంటే కళ్ళు పోతాయా నీకు? వాళ్ళందరూ నిన్ను కోడలుగా నెత్తిన పెట్టుకుంటున్నారు. మీలా మొండిదాన్ని కాదు కాబట్టే నెత్తిన పెట్టుకుంటున్నారు. మీలా ఉండుంటే ఎప్పుడు నన్ను కూడా బయటికి తోసేసేవారు. ఏంటే నాది మొండితనమా? మరి ఇలా బయట టెంట్లు వేసుకునే కూర్చున్న వాళ్ళని ఏమంటారండి? నేనేం చేసినా లోక కళ్యాణం కోసమే అని రాజ్ అనేసరికి అది భరించలేక కదా నేను మా పుట్టింటికి వచ్చింది, అందుకే కదా నేను నీ వెనక వచ్చొచ్చింది. చూడండి, మీరు లోపలికి రావాల్సింది తప్ప మీతో కలిసి నేను బయటికి రాను. ఎలా రావో నేను చూస్తానుగా అని రాజ్ అనేసరికి చూద్దాం అని కావ్య కూడా అంటుంది. అమ్మా, చికెన్ మాత్రం అదుర్సమ్మా, అబ్బబ్బా నీ చేతి వంట చాలా బాగుందమ్మా, నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది అని కావ్య తింటూ ఉంటే ఆకలితో మొగుడు మాడుతున్నాడంటే కనీసం బాధ కూడా లేదు. దొంగ మొహంది అని రాసి తిట్టుకుంటూ ఉంటే దొంగలా తినవలసిన కర్మ నాకేంటి, మహారాణిలా ఇలా కూర్చుని దర్జాగా తింటాను అని కావ్య అనేసరికి పాము చెవులు అనుకుంటా అని అనుకుంటూ ఉంటాడు. దేవుడా,
వీళ్ళ వంటలకి కరిగిపోకుండా ఆకలికి అలసిపోకుండా ఉంటే నిగ్రహ శక్తి నాకు ఇవ్వు అని అనుకుంటూ నశించాలి, భార్య మొండితనం నశించాలి, భర్త అడుగుల్లో జడల్లో నడవాలి అని రాజ్ మళ్ళీ మొదలు పెడతాడు. దాంతో కావ్య, చూసావమ్మా ఏం చేస్తున్నారో, ఈయన దీనికి కూడా లొంగలేదు, ఆయన చూడు ఎలా కూర్చున్నాడో అని కావ్య అనేసరికి, ఈ విషయంలో అల్లుడు గారంటే ఇంత మొండిగా ఉన్నాడు, నాకు కూడా ఇప్పుడే అర్థమైంది ఎంత మొండిగా ఉన్నాడో. ఈ డోస్ సరిపోదమ్మా, రూట్ మార్చాలి, ఇంకాస్త డోస్ పెంచాలి అని కనకం అంటూ ఉంటుంది. మరోవైపు అపర్ణ సోఫాలో కూర్చుని మౌనంగా బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన ఇందిరాదేవి, అపర్ణ పద అందరికీ భోజనం వడ్డిద్ది గాని అని అంటూ ఉంటే అపర్ణ ఉలక్కుండా పలక్కుండా అలాగే ఉంటుంది. సుభాష్ కూడా 2-3 సార్లు అపర్ణ అపర్ణ అని పిలిచేటప్పటికీ ఉలిక్కిపడి ఏంటండి అని అంటుంది. ఏంటమ్మా మీ అత్తయ్య పిలుస్తుంటే పలకవే అని సీతారామయ్య అడిగేసరికి, క్షమించండి మావయ్య గారు, వినపడలేదు. ఏంటి, ఇంత దగ్గర నుంచి పిలిస్తే వినపడలేదా అని సుభాష్ అడిగేసరికి, ఎలా వినిపిస్తుందిరా, మనిషి ఇక్కడున్నా మనసు ఎక్కడో పెట్టి ఆలోచిస్తుంది. అంత పరధ్యానంగా ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అని సుభాష్ అడుగుతాడు. ఇంకెవరి గురించి ఆలోచిస్తుందిరా, తల్లి మనసు కదా, కొడుకు గురించి ఆలోచిస్తుంది అని సీతారామయ్య అనేసరికి, ఇప్పుడు వాడికి ఏమైంది అపర్ణ, కావ్యం తీసుకురావడానికిగా వెళ్ళాడు వాడు, దానికి బాధపడ్డం ఎందుకు అని సుభాష్ అడిగేసరికి, అదేనండి నా బాధ, కడుపుతో ఉన్న కోడల్ని కన్నీళ్లు పెట్టిస్తున్నాడు, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బిడ్డని వద్దు అంటున్నాడు, దాన్ని తీసుకురావడానికి ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తున్నాడు, వాడి మూర్ఖత్వంతో అందరినీ బాధ పెట్టి ఇప్పుడు వాడు కూడా బాధపడుతున్నాడు, అన్నం తినకుండా ఆకలికి ఎలా తట్టుకుంటున్నాడో ఏంటో, నాకు చాలా బాధగా ఉందండి అని అపర్ణ బాధపడుతుంటే, ఒక పని చేయి అపర్ణ, ప్లేట్లో అన్నం పెట్టిస్తాను, వెళ్ళి ఎవరికి కనిపించకుండా తినిపించిరా, ఆకలిగా ఉంది, వాడు ఒక్క పూట పస్తులు ఉండేసరికి మనసు కొట్టుకుంటుందా, బుద్ధి లేకపోతే సరే, ఇలా వాడిని గారబం చేసే అలా మొండోళ్ళ తయారు చేశావు. కావ్య ఇప్పుడిప్పుడే వాడు బెండు తీస్తుంది, కొడుకు మారుతున్నాడని సంతోషపడాల్సింది పోయి అలా బాధపడుతున్నావేంటి, కొడుకు మారాలి అంటావు, కష్టపడకూడదంటావు, తల్లిగా తట్టుకోలేనంటావు, మనిషిలో మార్పు రావాలంటే కష్టపడక తప్పదు, వాడి గురించి నీకే కాదు మాకు కూడా బెంగగానే ఉంది, కానీ వాడు మారిపోయి అమ్మాయిని తీసుకుని వస్తే అందరూ హ్యాపీగా ఉంటాం కదా. ఏమో అత్తయ్య, పోయిన సంవత్సరం దీపావళి పండుగని అందరం కలిసి హ్యాపీగా జరుపుకున్నాం, తెల్లారితే దీపావళి, కానీ ఇప్పుడేమో పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య అని అపర్ణ అనేసరికి, అతిగా ఆలోచిస్తే అలానే ఉంటుంది, గట్టిగా అనుకో, పోయిన సంవత్సరం దీపావళిలాగే ఈ సంవత్సరం కూడా అంతా హ్యాపీగా జరుగుతుంది, అన్ని సమస్యలు తీరిపోతాయి, పద ముందు భోంచేద్దాం గాని అని ఇందిరాదేవి అంటూ ఉంటే, నాకు ఆకలిగా లేదత్తయ్య, మీరు చేయండి అనేసి అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోతుంది. మరోవైపు కావ్య ప్లేట్లో భోజనం తీసుకొచ్చి, ఇది ఆయనకి ఇవ్వండి నాన్న అని అంటూ ఉంటే, ఏంటమ్మా ఇదంతా అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. నా కారణంగా ఆయన పస్తులు ఉండడం నాకు ఇష్టం లేదు నాన్న, ఆయనకి నా బిడ్డ అక్కర్లేకపోవచ్చు, నాకు ఆయన కావాలి నాన్న, నాకు బిడ్డ ఎంత ముఖ్యమో ఆయన కూడా అంతే ముఖ్యం, నేను వెళ్ళి విస్తే పంతానికి పోయి కడుపు మార్చుకుంటారు, అందుకే మీరు తీసుకుని వెళ్ళి ఎవరు చూడకుండా తెచ్చానని చెప్పి ఇచ్చినట్లు ఇచ్చేసేయండి అని అంటూ ఉంటే, అమ్మ ఒకళ్ళపై ఒకళ్ళకి ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకమ్మా ఈ గొడవలు, ఏంటమ్మా ఇది అని కావ్యని వాళ్ళ నాన్న అడిగేసరికి, ఆ ప్రశ్న ఆయన్ని అడగండి నాన్న, నన్ను తీసుకుని వెళ్ళడానికి నిరాహార దీక్ష చేసే అంత ప్రేమ ఉన్నప్పుడు నా బిడ్డను వద్దనడానికి కారణమేంటో ఆయన్ని అడగండి నాన్న, తీసుకోండి అని కావ్య వాళ్ళ నాన్నకి అన్నం ప్లేట్ ఇస్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక అప్కమింగ్ ప్రోమోలో బయట నేల మీద పడుకున్న రాజుని చూస్తూ బాధపడుతూ వెళ్ళి బెడ్షీట్ కప్పుతుంది కావ్య. ఏసీ గదిలో మహారాజులో పడుకోవాల్సిన మీకు ఇలాంటి కర్మ ఎందుకండి, అంత పెద్ద రహస్యం ఏంటి బిడ్డను వద్దు అనుకోవడానికి, ఎందుకు ఇంతలా కష్టపడుతున్నారు, ఇంతలా ప్రేమిస్తున్నా నేను ఆ విషయం ఏంటో తెలుసుకునే హక్కు లేదా నాకు అని కావ్య బాధపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.